హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారండి? నేను బాగానే ఉన్నాను. మీరు బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇలాంటి ఒక రోజు వస్తుంది, ఇలాంటి వీడియోతో మీ ముందుకు వస్తానని అస్సలు అనుకోలేదండి నేను. ఒక ఆవిడ అందండి, దారిని పోయే దానమ్మ, నువ్వు యూట్యూబ్ ఛానల్ చేస్తున్నావు కదా, యూట్యూబ్ ఛానల్ చేస్తూ యూట్యూబ్ వాళ్ళతో అసభ్యకరమైన వీడియోలు చేస్తున్నావు అని అడిగిందండి నన్ను. ఏమి అసభ్యకరమైన వీడియోలు చేశానండి? అసలు ఇవి అసభ్యకరమైన వీడియోలు అంటే ఏంటండి? కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఏదైనా అసభ్యకరమైన వీడియో కానీ ఉంటే కామెంట్ చేయండి నాకు. అమ్మా నువ్వు అన్నావు కదమ్మా, ఉత్తమరాలు గుణవంతరాలు అసభ్యకరమైన వీడియోలు చేస్తాను అన్నావు కదా, నీ కళ్ళ పొరల కమ్మేసి నా వీడియోస్ అంత అసభ్యంగా కనిపించినప్పుడు నా వీడియోస్ చూడకు నువ్వు. ఒకవేళ నీ మొబైల్లోకి కర్మకాల వీడియో వచ్చినా స్కిప్ చేసి ఆ వీడియో, నా వీడియో చూడు, నా వీడియో చూడమ్మా, నాకు లైక్ చేసే కామెంట్ చేయండి, నేనేమన్నా బతిమాడాను నేను? అంత అసభ్యంగా కనిపించినప్పుడు నా వీడియోస్ ఎందుకు చూస్తున్నావు నువ్వు? స్కిప్ చేసేదాన్ని వీడియోని. అంత అసభ్యకరంగా కనిపించినప్పుడు నీ కళ్ళకి చూడక అట్లాంటి వీడియోలు, సరేనా? నీకు చేతనైతే చేసుకో, పక్కన వాళ్ళ మీద పడి ఏడవటం కాదు. నీ అర్థమైందా? అసభ్యకరమైన వీడియోలు ఏంటి? అసభ్యకరమైన వీడియోలు చేస్తున్నానా? నాకు తెలీదా ఏ వీడియో చేస్తున్నాను? నా భర్త ఒప్పుకున్నాడు నువ్వు చేసుకో వీడియోస్ అని. నా భర్తే చేస్తున్నాను, నా భర్త నేను కలిసి చేస్తున్న వీడియోస్. అసలు అసభ్యకరమైన వీడియోలు చేస్తున్నానా నేను? నీకు నచ్చకపోతే నచ్చినట్టుండు, అంతేగాని నువ్వెవరు నన్ను విమర్శించడానికి? నాలో ఉన్న బాధని మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి నాకు. ఇంకొక మాట కూడా అందండి, ఈ ఉత్తమరాలే ఈ గుణవంతురాలేనండి. నాకు పెళ్ళయి 14 సంవత్సరాలు అయిందండి. పిల్లలు లేరండి. పెళ్ళైన తర్వాత ఏ తల్లిదండ్రికైనా బిడ్డలు పుట్టాలని ఎవరికైనా ఉంటుంది, పిల్లలు కావాలని. పిల్లలు లేరండి నాకు. 14 సంవత్సరాలు అయిందండి. చూపించుకున్నామండి, హాస్పిటల్కి వెళ్ళాము, చూపించుకున్నాం, టెస్టులన్నీ చేయించుకున్నాం. నా భర్తకి నాకు ఏ తేడా లేదన్నారు, అంతా బాగానే ఉందన్నారు. ఇంకా నా చేతుల్లో లేదు కదండి, భగవంతుడి చేతుల్లో ఉంది. ఆ వరప్రసాదం భగవంతుడే నాకు ప్రసాదించాలి, నా చేతుల్లో లేదు కదా. ఇక ఇప్పుడు అంతే కదండి, ఈ ఉత్తమరాలే ఈ గుణవంతరాలే. నువ్వు గొడ్డు మొద్దానివి, గొడ్రాలివి నువ్వు, నీ కడుపు మాడిపోయింది. ఆ గొడ్డు మొద్దానికి యాడ్ చేసి అసభ్యకరమైన బూతులతో మాట్లాడుతున్నారండి. నాకు పిల్లలు లేకపోతే మీకేంటండి బాధ? నా భర్త నేను కదా బాధపడాల్సింది, నీకెందుకండి అంత బాధ? మీకెందుకు అంత బాధ? నా బరువేమన్నా మీరు ఎత్తుకుంటున్నారా? మీ సొమ్మేమన్నా మాకు పెడుతున్నారా? మేము కంటాం కనకపోతాం, అది మా ఇష్టం. నా భర్తకి నాకు సంబంధించిన విషయం. పిల్లలు లేకపోతే గొడ్రాళ్ళు గొడ్డుమోతులు ఇక ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, వాళ్ళ కడుపు మాడిపోయిందని. అంటే ఇక పిల్లలు లేకపోతే నా భర్త మగవాడు కాదా? నేను ఆడదాని కాదా? నేను గొడ్డుమోతునా? పిల్లలు లేకపోతే వాళ్ళు గొడ్డుమోతులు అయిపోతారు, భర్తలేమో మగోళ్ళు కారాళ్ళు. మగతనం ఉండదు వాళ్ళకి. పిల్లలు లేకపోతే మగతనం ఉండదండి మగోడికి. ఆ మగోడు కాదు, ఇక చచ్చిపోతారు వాళ్ళు. ఇక పిల్లలు లేరని చచ్చిపోతారు భార్య భర్తలు. ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? పక్కన వాళ్ళని విమర్శించాల్సిన అవసరం మీకేంటి? మీకు అంత నొప్పేంటమ్మా? పిల్లలు లేకపోతే వాళ్ళని గొడ్డు దానివి, గొడ్రాలివి, నీ కడుపు మాడిపోయిందే, నీ భర్త మగవాడు కదే, మగతనం లేదే, ఇట్లాంటి మాటలు మీరు మాట్లాడేది? ఎవరిని అంటారు? ఇంతవరకు నా కుటుంబ సభ్యులు, నా అత్తారింటోళ్ళు, నా పుట్టింటోళ్ళు, నా అత్తగారింటోళ్ళు నువ్వు గొడ్రాలివే, గొడ్డుమొద్దానివే అని ఇంతవరకు ఒక్క మాట కూడా అనలేదు నన్ను. 14 సంవత్సరాలు అయింది నా పెళ్ళయి. నా పుట్టింటోళ్ళు కానీ నా అత్తింటోళ్ళు కానీ నువ్వు గొడ్రాలివే, గొడ్డుమొద్దానివే, నీకు పిల్లలు లేరని ఇంతవరకు ఒక్క మాట అనలేదు నన్ను. నా భర్త అనలేదండి. నువ్వెవరు అండి నన్ను అంటాకి? నీకేం పని అసలు మమ్మల్ని అంటాకి? అంటే ఎవరైనా ఇప్పుడు నాలంటూ చాలా మంది ఉంటారు పిల్లలు లేని వాళ్ళు. వాళ్ళు గొడ్రాళ్ళు గొడ్డుమూతులు, వాళ్ళ భర్తలు మగతనం లేరు మగవాళ్ళు. ఇక నువ్వెవరమ్మా వాళ్ళ ఇదిని డిసైడ్ చేయడానికి, మాట్లాడటానికి? నీకేం హక్కు ఉంది, నీకేం రైట్స్ ఉందని మాట్లాడుతున్నావు నువ్వు? నీకు అంత నొప్పి ఏంటమ్మా? మేము కంటాం కనకపోతాం, అది మా ఇష్టం. మాకు తెలీదా?
నేను పిల్లలు కనాలో వద్దు, నువ్వెవరో చెప్పడానికి? అన్నవే కదా తింటున్నాం మనం. గొడ్రాళ్ళ, గొడ్డుమూతల, మగతనం లేని మగోళ్ళ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? ఇన్ని సంవత్సరాల్లో 14 సంవత్సరాల్లోనండి ఏ ఆడదానికైనా పెళ్ళైన తర్వాత తల్లి కావాలని, ప్రతి స్త్రీకి ఉంటుంది తల్లి కావాలని, అమ్మ అని పిలిపించుకోవాలని. అది ఆ వరం నాకు ఎప్పుడు ఇస్తాడో తెలియదు, మరి భగవంతుడు ఇస్తాడో లేదో కూడా నాకు తెలియదు. అదంతా నా చేతుల్లో లేదు, పైవాడి భగవంతుడి చేతుల్లో ఉంది. చాలాసార్లు బాధపడ్డానండి, నాతో పాటు నా భర్త కూడా బాధపడ్డాడు. ఒక్కొక్కసారి అయితే ఇంకా ఈ జీవితం నాకెందుకు, నాకు పిల్లలు లేని బతుకు నాకెందుకు అని ఒకసారి బాగా ఏడ్చుకుని బాధపడేదానండి. పిచ్చదాన, ఎందుకు ఏడుస్తున్నావు, దేనికే బాధపడుతున్నావు నువ్వు? పిల్లలు లేకపోతే చచ్చిపోతారా? నీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా అనుకుంటే వాళ్ళందరూ చచ్చిపోవాలిగా. భగవంతుడు ఇచ్చినప్పుడే వేస్తాడు, మనకి ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుద్ది. నేను నిన్నంటే బాధపడాలి, పిల్లలు లేరని చచ్చిపోతావా? పిచ్చదానా, నువ్వే నాకు పిల్లవే, నేనే నీకు పిల్లోడినే అని చెప్పి చాలా ధైర్యం చెప్పాడు నా భర్త. అలాంటిది ఈరోజు రోడ్డును పోయే వాళ్ళతో నేను దేనికి పడాలండి, దేనికి అనిపించుకోవాలి? నా ఇంట్లో వాళ్ళు అన్నప్పుడు బయట వాళ్ళు నన్ను ఎందుకు అనాలి చెప్పండి? వాళ్ళకేం రైట్స్ ఉన్నాయి నన్ను అంటున్నారు? మీదేదో మీరు చూసుకోండి ముందు, అర్థమైందా? ఆ మాట అనే ముందు ఒకవేళ అలాంటి టైం మన ఇంట్లో వాళ్ళు కూడా వస్తుందేమోనని ఆలోచించి మాట్లాడాలి. అర్థమైందా మీకు? నోటికి వస్తుంది కదని మాట్లాడేస్తే మాట అనేస్తారు, మీరు బాగానే ఉంటారు. ఆ మాట పడ్డ వాళ్ళు ఎలా బాధపడతారో మీకు తెలుసా? తెలియదు కదా, మీకు పడితేనే కదా తెలిసేది ఆ బాధ. పిల్లల్ని కనంగానే సరిపోద్దండి. వాళ్ళు చాలామంది పిల్లల్ని కంటున్నారు, కొంతమంది పిల్లల్ని కంటున్నారు, హాస్పిటల్లో వదిలేసి వెళ్ళిపోతున్నారు, చెత్త కుప్పల్లో పడేసి వెళ్ళిపోతున్నారు. ఏంటండి నేను చెప్పేది అబద్ధంగా కరెక్టే చెప్తున్నాను మీకు. చూస్తున్నాం, తెల్లాలేస్తే టీవీల్లో వాటిలో చూస్తున్నాం, హాస్పిటల్లో బెడ్ మీద వదిలేసి వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రి, కనిపించట్లా, చెత్త కుప్పల్లో పడేసి వెళ్ళిపోతున్నారు. ఆ పిల్లలు ఏమైపోతారండి? ఏమైపోవాలి ఆ పిల్లలు? తల్లిదండ్రి అనాథలే కదా పిల్లలు. పిల్లల కన్నా ఉంటే వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వాలండి. మనం పడిన బాధ మన పిల్లలు పడకూడదు అనుకుంటారు ఏ తల్లి తండ్రి అయినా సరే. పిల్లల్ని కరేయంగానే సరిపోయిందండి. ఈ వీడియో చేస్తాను అనుకోలేదండి అసలు నేను. ఇట్లాంటి వీడియో నా మనసులో ఉన్న బాధని నా సబ్స్క్రైబర్తో షేర్ చేసుకుంటే కొంతైనా తగ్గుద్దని ఈ వీడియో చేశారండి. ఈయన తప్పుగా మాట్లాడుంటే క్షమించండి నన్ను. నమస్కారం అండి.